పట్టణంలోని ఆదు శివారు కాలనీ విద్యుత్ శాఖ అధికారులు కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో ఒకగానొక విద్యుత్ మీటర్తోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు. ఆ కాలనీ వాసులు గృహజ్యోతి అమలు కావడంతో తమ కాలనీలోని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ కాలనీలో రహదారులు, మంచినీటి సౌకర్యం కల్పించాలని కాలనీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర శివారులో 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలంలో కొంతమంది నిరుపేదలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ కాలనీకి మంద కొమరమ్మ నగర్ కాలనీగా పేరు పెట్టుకున్నారు. ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమీప ప్రాంతంలో పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న మీటర్ నుంచి ఆ కాలనీ కొందరు తమ ఇండ్లకు వైర్లు లాక్కొని విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఆ కాలనీలో ఇండ్లు నిర్మించుకున్న 136 మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది. వారిలో 115 మందికి పురపాలక సంఘం ఇంటి నెంబర్లను కేటాయించింది. అయినా అధికారులు మాత్రం ఈ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు, వీధి దీపాలు బిగించలేదు. దీంతో వారంతా కర్రలు, చెట్టు కొమ్మలే ఊతంగా సర్వీస్ తీగల నుంచి వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు బిగించుకుంటున్నారు. ఉన్న ఒక్కగానొక్క మీటర్కు ప్రతి నెల 50,000 రూపాయల నుంచి 65,000 రూపాయల వరకు బిల్లు వస్తుండగా తలా కొంత చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వం పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు బిల్లులు చెల్లించాలంటూ 4 నెలలుగా వాటిని చెల్లించడం లేదు. ఆ బిల్లు 2.65 లక్షలకు పేరుకుపోయింది. పురపాలక సంఘం ఖర్చులను భరిస్తే కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి మీటర్లు బిగిస్తామని ఎంపీడీసీఎల్ మహబూబాబాద్ డిఈ విజయ్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మా కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించి రోడ్లు కూడా చాలా బురదగా ఉన్నాయండి. 108 రాదు. ఎవరికైనా ప్రమాదం, ఏమన్నా కరెంటు షాక్ కొట్టినా, జ్వరం వచ్చినా, తేళ్లు కుట్టినా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే మాకు ఇంటి నెంబర్లు వచ్చినాయి, పట్టాలు వచ్చేసినాయి. కనీసానికి ఏ అధికారి కూడా ఓట్లప్పుడు వచ్చి పోవడం తప్పించి ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, వీళ్ళ దాదాపు ఇంతమంది సమాజం ఉన్నారు, వీళ్ళకి ఇంటి నెంబర్లు వచ్చినాయి, ఓటు హక్కు ఉన్నది, వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పిద్దామని చెప్పి ముందుకు వచ్చిన నాయకులు లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు స్పందించి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు స్థానిక సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. సరిత, మాది ఇక్కడ ఎంఆర్పిఎస్ కాలనీ, సిగ్నల్ కాలనీ వెనుక. ఇక్కడ మాది ఎంఆర్పిఎస్ కాలనీ అంటే మందకుమరమ్మ నగరు. ఈ మందకుమరమ్మ కాలనీలో మేము ఆరోగ్యం బాగలేకపోయినా మాకు అసలు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు, రోడ్లు లేవు, ఇంటి నెంబర్లు వచ్చినాయి, గత ప్రభుత్వం నుంచి పట్టాలు వచ్చినాయి, కానీ మాకు అది మీటర్లు రాక కరెంటు స్తంభాలు అస్సలే పోళ్ళు లేవు. ఒక్క మీటర్ మీద 300కు పైగా ఇల్లులు ఉన్నాయి. ఒక్క మీటర్ మీద ఈ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఆఫ్ కరెంటు, మళ్ళీ అందులోనే టీవీలు కాలిపోవడం, ఫ్యాన్లు కాలిపోవడం, ఒక్కటే బుగ్గ వెలుగుతుంది, ఆ బుగ్గ కూడా ఒక్కోసారి వెలగదు. దయచేసి పై అధికారులకు తెలియజేసేది ఏంటంటే మా కాలనీని ఒక్కసారి మీరు బాగు చేయాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం నుంచి ఏ సహకారం మాకు అందట్లేదు. గృహజ్యోతి పథకం అయితే ఇంతవరకు అందలేదు. మాకు ఇంటి నెంబర్లు వచ్చే విధంగా, రోడ్లు, సైడ్ కాలువలు వచ్చే విధంగా మీరు చేయాలని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రార్థిస్తున్నాను. గత 11 ఏళ్ళ బట్టి ఇదే కాలనీలో ఉంటున్నాను. సైడ్ కాలాలు లేవు, మళ్ళీ ఇంటి నెంబర్లు అనేది వచ్చినాయి, ఇంటి పట్టాలు వచ్చినాయి. కాబట్టి ఇంటి స్తంభాలు, మీటర్లు వచ్చే వాళ్ళకి మీటర్లు ఇవ్వాలి, అన్నీ చేయాలని కోరుకుంటున్నాను. ఒకటే మీటర్ మీద 300 ఇల్లులు ఉన్నాయి, కానీ కరెంటు బిల్లు మాత్రం విపరీతంగా వస్తుంది. దయచేసి ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మా కాలనీని చూసి స్పందించాలని కోరుకుంటున్నాను.